రక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ యొక్క రాత్రి ఈ వాగ్దాన కూడికలోనికి చేరి వచ్చిన ఈ ప్రాంత సౌగుచర్ల గ్రామ అభిషేకపగ్ని సహవాసములో ఉన్న బిడ్డలకి, అలాగే అభిషేకపగ్ని మినిస్ట్రీస్లో ఉన్న సకల పరిశుద్ధులకు, అలాగే ఈ వాక్యమును వీక్షిస్తున్నటువంటి లైవ్ ద్వారా ప్రతి బిడ్డకి ఈ జులై మాసములో దేవుడు మిమ్మల్ని అందరికీ నా ప్రభువు ద్వారా నెమ్మది దయచేయునుగాక. హల్లెలూయా. గడిచిన 6 నెలలు కాచి కాపాడిన దేవుడు ఈ యొక్క 7వ నెలలో మరొక్కసారి మీ అందరికీ నా చేతులు జోడించి అందరికీ ప్రత్యక్షంగాను పరోక్షంగా ఉన్న బిడ్డలందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. మరి ముఖ్యంగా ఈ యొక్క రాత్రికాల వేళలో ఈ జులై మాసం నేటి నుంచి ఈ నెల 31వ తారీఖు వరకు పుట్టినరోజులు, వివాహ వేడుకలు, ఇలా మందిర ప్రతిష్ఠిత దినాలు, అలాగే ఏ శుభకార్యాలు జరిపించుకుంటున్నారో వారందరికీ నా హృదయపూర్వకమైన శుభములు తెలియపరుస్తున్నాను. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అప్పుల్లో ఉన్నవారికి నా ప్రభువు పేరట విడుదల కలుగునుగాక. శ్రమలో రోగములో ఉన్నవారికి దేవుడు గొప్ప విడుదల దయచేయునుగాక. మరి ముఖ్యంగా ఈ మాసములో ఎవ్వరికి ఏ ప్రమాదము నా దేవుని ద్వారా జరగకుండా ఉండునుగాక. ప్రభువే ఆపునుగాక. సకల దీవెనలు, ఆశీర్వాదాలు క్రీస్తు ప్రభువు ద్వారా ప్రతి కుటుంబానికి సంప్రాప్తి చేయబడునుగాక. హల్లెలూయా. కొంచెం నవ్వండి. హల్లెలూయా. మీ మొక్కల్లో అలాగే తేజస్సు ఉట్టిపడిపోతుంది. మంచిది ప్రియులారా. ఈ జులై మాసంలో కూడా దేవుడు మనతో ఉన్నాడు. గత నెలలో నేను నిన్ను మరచిపోజాలను అని చెప్పిన దేవుడు ఈ నెలలో ఏ వాగ్దానం చేత మనల్ని స్థిరపరచాలనుకుంటున్నారో బైబిల్ గ్రంథములో సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 11వ వాక్యాన్ని చదువుకుందాం. సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 11వ వాక్యాన్ని చదువుకుందాం. నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలుగు చేయుచున్నాను. హల్లెలూయా. గమనించండి, ఇక్కడ రాయబడిన వాక్యము జాగ్రత్తగా చూస్తే, నీ శత్రువుల మీద నేను నీకు జయమిచ్చి. హల్లెలూయా. నీ శత్రువుల మీద నీకు జయమిస్తాను. ఎప్పుడైతే నీకు జయము కలుగుతుందో, ఎప్పుడైతే విజయం నీ బావుటవుతుందో, అప్పుడు నీ హృదయంలోనికి నెమ్మది కలుగుతుంది. ఈ మాటలు ఎవరితో మాట్లాడుతున్నారంటే, భూమిని, ఆకాశమును, సర్వలోకమును, సర్వలోకనాథుడైన యేసుక్రీస్తు ప్రభువారు నోటితో కలుగు చేశాడు. ఈ లోకములో ఉన్నదంతయు ఆయన లేకుండా ఏమి కలగలే. కలిగి ఉన్నదంతయు ఆయన ద్వారే కలిగించబడింది. అయితే మానవుడు మాత్రం, మనుష్యుడు మాత్రం, నీవైనా నేనైనా, ఆనాటి ఆదాము మొదలుకొని నేటి వరకు ప్రతి మనుష్యుడు ఆయన చేతి పని, ఆయన సొంత హస్తములతో దేవుడు మనల్ని చేశాడు.
మట్టితో చేయబడిన మానవుడైన దావీదు, నీ శత్రువుల మీద నీకు జయం నేను అనుగ్రహిస్తాను. ఆమె ఆ ముందంటాడు, లోకములో గనులకి కలిగి ఉన్న పేరు వంటి పేరు నేను నీకు కలుగు చేస్తాను, నీకు మంచి పేరు ఇస్తాను, శత్రువుల మీద జయమిస్తాను. అంత మాత్రమే కాదు, నీ నలు దిశలా నీకు నేను నెమ్మది కలుగు చేయిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున చాలామంది వాడుతున్న ఊత పదం ఏంటంటే, అయ్యా మాకు ఆస్తి ఉంది, మాకు అంతస్తుంది, మెళ్ళో వేసుకున్న దానికి బంగారు ఉన్నాయి, తిరిగేదానికి కారులు ఉన్నాయి, ఈ గుప్పెడంత గుండెకి నెమ్మది లేదయ్యా అని చెప్తున్నారు. చాలామంది దేవుణ్ణి ఆరాధించేవారు కూడా, నా కుటుంబంలో నెమ్మది లేదు, నా కుటుంబంలో నా భర్త వలన నాకు నెమ్మది లేదు, నా పిల్లల వలన నాకు నెమ్మది లేదు, సమాధానం లేదు, మా కుటుంబం అంతా అల్లరి పాలుతో, మా కుటుంబం అంతా ఇదిగో అవమానాల భరితమైన జీవితంలో బ్రతుకుతున్నామయ్యా అంటే కారణం ఏంటి? నెమ్మది ఎవరికి ఉండదు? బైబిల్లో భక్తుడైన యెషయా గారు ఒక మాట అంటారు. ఏమనంటే 48వ అధ్యాయంలో 22వ వాక్యంలో ఒక చక్కటి మాట భక్తుడైన యెషయా గారు అంటారు. 48వ అధ్యాయము 22వ వాక్యంలో చూడండి, నేను చదువుతాను. దుష్టులకు నెమ్మది ఉండదని యెహోవా సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా. నీకు నెమ్మది లేదంటే కారణం ఏంటి? నువ్వు దుష్టుడు అని నేను చెప్పట్లేదు. ఒకవేళ ఆ దుష్టులకు కలిగిన అనుభవం నీకు ఉందేమో. అందుకనే కీర్తనకారుడు అంటాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడువక. ఎప్పుడైతే ఆ దుష్టుల ఆలోచనలోనూ నడుస్తావో, నీవు కూడా దుష్టత్వమును ధరించిన వ్యక్తిగా మార్చబడతావు. నీవు కూడా దుష్టత్వము యొక్క ఆ అనుభవాలు నీలో ఆరంభిస్తాయని అర్థం. నీలో ఈ అవమానకరమైన అనుభవాలు తలెత్తుతాయని అర్థం. గనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనము దుష్టత్వపు క్రియలు ఏదైనా ఉన్నాయేమో, అందుకని దుష్టులకి నెమ్మది ఉండదు అని భక్తుడైనటువంటి యెషయా గారు చాలా చక్కగా రాశారు. ఈ రోజున దేవుడు ఆయన కృప ద్వారా, ఆయన మహిమ ద్వారా, ఆయన సన్నిధి ద్వారా, ఆయన ఉపదేశము ద్వారా దేవాతి దేవుడు నిన్ను నన్ను దర్శిస్తున్నాడు. ఒకసారి హల్లెలూయా చెప్దాం. అమ్మా మీరే చెప్పండి ఒకసారి హల్లెలూయా. విన్నారా? ఈ జులై మాసంలో దేవుడు అంటాడు, నీ శత్రువుల మీద విజయం. హల్లెలూయా, హల్లెలూయా. నీ శత్రువుల మీద నీకు జయం. ఎందుకు దేవుడు ఈ మాట చెప్తున్నాడంటే, ఆ 1వ వాక్యాన్ని చదువుతాను. యెహోవా నలుదిక్కుల అతని శత్రువుల మీద అతనికి జయమిచ్చి అతనికి నెమ్మది కలుగు చేసిన తరువాత, రాజు తన నగరయందు కాపురముండు నాతానును ప్రవక్తను పిలువనంపి, నేను దేవదారు మ్రానుతో కట్టిన నగరయందు వాసము చేయుచుండగా దేవుని మందసం
డేరాలో నిలిచున్నదనగా యెహోవా నీకు తోడుగా ఉన్నాడు, నాతాను నీకు తోచినదంతయు నెరవేర్చమనెను. అయితే ఆ రాత్రి యెహోవా వాక్కు నాతానుకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేనగా, నీవు పోయి నా సేవకుడకు దావీదుతో ఇట్లనుము, యెహోవా నీకు ఆజ్ఞాపించుచున్నది ఏమనగా, నాకు నివాసముగా ఒక మందిరము కట్టింతువా. హల్లెలూయా, స్తోత్రం. దేవుని కొరకు ఏం చేయాలి? ఈ కడవరి దినాలలో క్రైస్తవులు ఏం చేస్తున్నారు? ఆయన నీ కొరకు రక్తము కార్చి ఉన్నాడు. ఆయన నీ కొరకు ప్రాణం పెట్టి ఉన్నాడు. మరణమా నీ ముల్లెక్కడా? పాపమా నీ విజయం ఎక్కడా? పాపపు ముళ్ళను విరిచి పునరుత్థానుడిగా ఆయన తిరిగి లేచాడు. ఎందుకోసమో తెలుసా? బడుగు బలహీన వర్గాలుగా పేద స్థితిలో మగ్గిపోయి అపవాది తంత్రాలు చేత ఇదిగో నలిగిపోయి, సాతాను యొక్క కబంధ హస్తాలలో ఇదిగో నలిగిపోయి ఆయన గురించి రాసిన మాట ఏంటంటే, దావీదును గురించి రాసిన మాట ఏంటంటే, హల్లెలూయా, పిల్లలు గమనించి, గొర్రెల కాపులోనున్న నిన్ను దేవుడు అంటున్నాడు, గొర్రెల దొడ్డిలో నుండి తీసి ఇశ్రాయేలును నా జనులకు అధిపతిగా నియమించితిని. హల్లెలూయా. గొర్రెల మేపులో నుండి దావీదు ఒక సాధారణమైన జీవితాన్ని అనుభవిస్తున్నాడు, కొనసాగిస్తున్నాడు. లోకంలో ఉన్న వారందరికంటే ఏ గొప్ప స్థితి అతడికి లేదు. గొర్రెలు మేపుకునేవాడు. ఏం మేపేవాడు? చెప్పు, ఏం మేపేవాడు? చెప్పు. గొర్రెలు మేపేవాడు. హల్లెలూయా. బర్రెలు కాదురా, స్తోత్రం, కుక్కలు కాదు. ఏం మేపుతున్నాడు? గొర్రెలు మేపే ఆ వ్యక్తిని దేవుడు చెప్తున్నాడు, ఇశ్రాయేలు ప్రజలని పరిపాలించు ఒక రాజుగా. లోకములో గనులకి కలిగి ఉన్న పేరు వంటి పేరు ఘనత నేను ఇస్తున్నాను. కారణం ఎందుకు అంటే, దావీదుకు ఒక మనసు పుట్టింది. ఏంటి ఆ మనసు అంటే, నేనేమో దేనిలో నివాసం చేస్తున్నానంటే, దేవదారు మ్రాణులతో కట్టిన నగరయందు నివాసం చేస్తున్నాను. నా ప్రియ దేవుని బిడ్డ, దైవ జనాంగమా, ఎప్పుడు నేను ఎలా బ్రతకాలి, నేనే ఇంట్లో బ్రతకాలి, నా కొరకు ఏ ఇల్లు కట్టుకోవాలి, నా కొరకు ఏ వాహనాన్ని కొనాలి, నా కొరకు నేను ఎలా ముందుకు వెళ్ళాలి, నా గురించి ఇదిగో నేను ఇలా ఉండాలి అలా ఉండాలి అనుకునేవారు ఎక్కువయ్యారు. కానీ దేవుణ్ణి గుర్చినటువంటి చింత ఈ రోజుల్లో ఎవరికి లేదు. నా కొరకు ప్రాణం పెట్టిన నా ప్రభు కొరకు నేనేం చెయ్యాలి, నా కొరకు రక్తము కార్చిన నా యేసు కొరకు నేనేం చేయాలి, ఈ ఆలోచన ఎవరికి? దావీదు చూడండి ప్రియారా, చక్కగా దేవదారు మానులతో కట్టిన నగరంలో అలా పరుండాడు. పరుండిన తర్వాత ఏం చేయాలి? చక్కగా కలల కంటూ నిద్రపోవాలి. రాత్రి పూట పగటి కలలు కంటూ ఇంకా చాలా రాజ్యాలను జయించాలి, ఇంకా దేశంలో సమృద్ధైన అనుభవంలోనికి నేను వెళ్ళాలి. అర్థమైందా?
హల్లెలూయా. ఇలా ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే దావీదుని సొంత సహోదరులే అవమానపరిచారు. ఎరా, గొల్యాతును చంపేద్దాం అనుకుంటున్నావు అంటే నువ్వు రాజు అయిపోయి మేము సైన్యంలో నీకు కింద పని చేయాలా అంటే సొంత సహోదరులే దావీదుని ద్వేషించారు. నాటి నుంచి హేబేలు ఎడల కయ్యూను ద్వేషం ఉంచుకున్నాడు. యోసేపు ఎడల చెప్పండి పగబట్టారు. ఎవరు? బయట వాళ్ళు కాదు, అన్నలే. స్తోత్రం. ఏశావుని ఎవరు మోసం చేశారు? తమ్ముడే. దావీదుని ఎవరు హేళన చేశారు? సొంత. హల్లెలూయా. ఎన్ని అవమానకరమైన జీవితాలను పొందినా తనకు ఒక ఆలోచన వచ్చింది. ఏంటది? మందసం దేహారాలలో ఉంది. నేను రాజునయ్యాను. హల్లెలూయా. రాజ్యరకము నాకు వచ్చింది. ఈ రాజ్యంలో గొప్ప హోదాలో నేనున్నాను. ఈ రాజ్యంలో గొప్ప ఖ్యాతి నాకుంది. ఈ రాజ్యంలో నాకంటూ లోబడేవాళ్ళు ఉన్నారు. నా కొరకు జయం కొట్టేవాళ్ళు ఉన్నారు. నా కొరకు అది చేసేవాళ్ళు ఉన్నారు, ఇది చేసేవాళ్ళు ఉన్నారు అని ప్రగల్భాలకి పోకుండా తన ఆలోచన దేని మీదకి వచ్చిందంటే దేవుని మందసం. ఆ మందసం కొరకు ఒక మందిరము కట్టాలి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నీ జీవితంలో నెమ్మది, నీ జీవితంలో సమాధానం, నీ జీవితంలో గమనించండి, పీస్ఫుల్ లైఫ్ రావాలంటే నువ్వు దేవుని కొరకు ఒక పని చేయాలి. ఆనాడు మందిరం కట్టడం ఒక పని అంటే ఈరోజు మనమే దేవునికి ఒక మందిరముగా మార్చబడడం పని. మందిరము కట్టమన్నామని ఏమ్మా తల్లిగారు నెల నెల వచ్చే పెన్షను పోగు చేసి దాన్ని అంతా దాచిపెట్టి ఆ మందిరానికి ఇవ్వండి అయ్యా అని కాదు. నీవే దేవునికి ఒక మందిరం అయ్యావు. ఈ మందిరంలో ఒక స్తంభముగా నువ్వు మార్చబడ్డావు. నశించిపోతున్న ఒక వ్యక్తికి నీ ఆధ్యాత్మికమైన జీవితాన్ని పరిచయం చేసి, నా జీవితం ఇలా బాగుపడడానికి, నా జీవితం ఇలా మేలుకరముగా లాభకరంగా మార్చబడడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని, ఆయన ప్రేమను, ఆయన కార్చిన రక్తములో ఉన్న త్యాగాన్ని, సిలువ దర్శనాన్ని నువ్వు చూపిస్తే, నువ్వు ఒక వ్యక్తికి స్వార్థ చెప్పి ఆ వ్యక్తిని దేవుని మందిరములోనికి తీసుకొస్తే నీవు ఒక మందిరాన్ని కట్టినట్లు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇది విషయం. మందిరము నెమ్మది ఎందుకు నీకు లేకపోతుందంటే దేవుని గుర్చిన చింత నీలో లేదు, పరిచర్యను గుర్చిన చింత లేదు, సేవను గుర్చిన చింత లేదు. అయ్యో, లోకములో అనేక మంది నశించిపోతున్నారు, అనేక మంది పాడైపోతున్నారు, అనేక మంది రక్షణ కోల్పోయి త్రాగుడులో, అంధకారంలో, పాపంలో నిమగ్నమైపోయారు. వారిని ఒక్కరనైనా హల్లెలూయా ఏమంటావు? ఈ తాగుబోతోడు మారడండి పాస్టర్ గారు. నీకు ముందుగానే 100 రూపాయలు బాండ్ పేపర్ మీద రాసేసావు, ఈడు తాగుబోతోడు అని. ఎవరోడు? భర్తే. స్తోత్రం. తాగుబోతోడు మారడండి. చచ్చిన ఈ తాగుబోతోడు మారడు. ప్రభు మారాల్సిందిగా నేను మారడు. దేవుడు అంటాడు,
నువ్వు మారేవా? వాక్యం అంటది, ప్రభు అయిన యేసునందు నీవు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందుతారు. హల్లెలూయా. అదే చెప్పాడు. ఎవరికి? జైలు అధికారికి. అయ్యా, రక్షణ పొందడానికి నేనేం చేయాలి? నువ్వు చేయవలసింది ఏంటంటే, ప్రభు అయిన యేసునందు విశ్వాసము ఉంచు. ఎప్పుడైతే నువ్వు ఆ విశ్వాసాన్ని ఉంచుతావో, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుతారు. అప్పుడు మీ కుటుంబానికి ఏం కలుగుతుందంటే నెమ్మది కలుగుతుంది. అప్పుడు నీ పిల్లలకి ఏం కలుగుతుందంటే దేవుని యొక్క ఆశ్రయం కలుగుతుంది. అప్పుడు నీ పిల్లల చుట్టూ దేవుడు ఒక కంచి వేస్తాడు. కంచి ఉన్నంత వరకు పిల్లలు గమనించండి, ఆ తోటలోనికి పశువులు, నక్కలు, గమనించండి, ఇక ఏవి పడవు. నీ తోటకి కాపుదల కంచి అన్నట్లుగా నీ కుటుంబానికి కాపుదల ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన అంటాడు, నేను లోకం ఇచ్చినట్లు కాదండి ఇచ్చేది, నా శాంతిని మీకు ఇస్తున్నాను, లోకం ఇచ్చే శాంతి కాదు. లోకం ఇచ్చే శాంతి ఏంటంటే చక్కగా నిద్ర రావట్లేదు, ఏం చేస్తే నిద్ర వస్తుంది? ఒక 2 బాటిల్ తాగితే విశ్రాంతి, ఆ కాలు ఈ వైపుకి, ఈ కాలు ఆ వైపుకి చాపి చక్కగా విశ్రాంతి. వా, వీడికి చూడే అంత విశ్రాంతి. హల్లెలూయా. వాడు లేచిన తర్వాత ఆ ఇంట్లో ఒకనాటి పోరు ఉండదు. అది లోకం ఇచ్చే విశ్రాంతి కాదు. నా శాంతినే నేను మీకు అనుగ్రహిస్తా, నా శాంతిని మీకు అనుగ్రహించ నేను వెళ్ళుచున్నాను. లోకం ఇచ్చినట్లు కాదు. అంటే నెమ్మది మనకు కావాలంటే మన చింత, లేదంటే మన ఆలోచన సరళి, మన ఉద్దేశము, మన తలంపు, మన యొక్క ఆలోచన సరళి దేవుని మీద ఉండాలి, దేవుని మందిరం మీద ఉండాలి, దేవుని మందిరం మీద ఉండాలి. హల్లెలూయా. మందిరము యొక్క పనిలో పాలు పొందులు పొందిన ఎవరి జీవితాన్ని దేవుడు, గమనించండి, వ్యర్థపరచలేదు. ఆషేరు గోత్రికురాలైన అన్న, గమనించండి, వివాహమైంది, 7 సంవత్సరాలు వైవాహిక జీవితాన్ని అనుభవించింది. ఆ భర్త ఆ వ్యసనాలు వివ్యసనాలతో చిక్కబడి, గమనించండి, ఏదో ఒక యాక్సిడెంట్లో పుట్టుక్కును పోయాడు. ఇక ఆ అమ్మ ఈ అమ్మ వచ్చి, అయ్యో ఇంత చిన్న వయసులో భర్త చచ్చిపోయాడే, అమ్మ నీకేం వయసు పోలేదు, ఆ కర్మకాండాలు అయిందా కుండి తర్వాత నాకు తెలిసిన మంచి సంబంధం ఉందో నీకు పెళ్లి చేస్తాను. 7 సంవత్సరాలకే ఆ తల్లి ఎంత అనుభవించిందో. ఆడు నోట్లో వేసుకున్న ఆ పొగాకు వాసన, వాడు తాగిన త్రాగుడు కంపు, గమనించండి, ఆ తాగి ఏ తుప్పల్లోనో పేడలోనో పెంటలోనో పడి ఆ సువాసన, ఆడు గొడ్లు ఉతికి 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 జీవితమే సగం నాశనం అయిపోయింది. వచ్చిన వాళ్ళంతా అయ్యో భర్త చనిపోయాడు ఎలా బ్రతకతావని కాదు, అమ్మ నీకేం వయసు అయిపోలే, ఇంకొక పెళ్లి చేసుకో. ఇక జీవితంలో పెళ్ళి పెడాకులు తప్ప ఇంకొక
భర్తే. స్తోత్రం. ఆడిపోయిన తర్వాత ఈడిపోయిన తర్వాత వాడు ఇక బ్రతికేదేనా? బ్రతికేది అందుకేనా? తన భర్త తన నుంచి కోల్పోయిన తర్వాత, తాను తన భర్తని కోల్పోయిన తర్వాత ఆమె ఒక మంచి నిర్ణయం తీసుకున్నది. యవ్వన కాలంలో యవ్వన ఏచ్ఛలలో నుంచి శరీరము తనకు సహకరించకపోయినా, శరీర ఏచ్ఛలు తనలో ఉప్పొంగుతున్న రేకొడుతున్నా, తనకొక మనసు, నేను దేవుని మందిరములోనే నాటబడిన ఒలీవ మొక్క వలె ఉండాలి. స్తోత్రం. హల్లెలూయా. దేవుని మందిరములో నాటబడిన ఇదిగో చెట్టు వలె ఉండాలి. అదిగో ఆ యొక్క నది ఓరన, నది యొక్క అంచులలో, ఆ నది యొక్క అంచులలో నాటబడిన నిరవంజి చెట్టు వలె నేను ఉండాలి అన్నటువంటి ఒక ఆలోచన తన హృదయంలో, మదిలో మెండుగా కలిగింది. హల్లెలూయా. భర్త చనిపోయిన నాటి నుంచి 84 సంవత్సరాలు, అంతేనా? 88, 84, 84 సంవత్సరాలు విధవరాలయ్యుండి దేవాలయమును విడువక, దేవాలయంలో ఏం చేస్తుంది? నేను చిన్న వయసులోనే భర్తను పోగొట్టుకున్నాను, నా జీవితం దరిద్రమైపోయింది, నా జీవితం పాతకమైపోయింది, భర్త లేని కానిచ్చి నేను అలా బతికాను, ఇలా బతికాను, అన్నదమ్ములు సహకరించలేదు, వదినలు చివాట్లు పెట్టేవారు, ఇదిగో అన్నదమ్ములు పిల్లకాయలు హేళన చేసేవారు, నో కాంప్లిమెంట్. స్తోత్రం. ఏది తన జీవితంలో అంటే ఒకే ఏంటంటే బాండింగ్. ఎవరితంటే క్రీస్తుతో, దేవాలయమును విడవక ఉపవాసాలతో. హల్లెలూయా. తరువాత జాగారములు, అంటే ఎన్నో రాత్రులు నిద్రపోక, ఎన్నో రాత్రులు కంటి నిండా కునుకు లేక మందిరములోనే ఉంది. ఆశ్చర్యమైన సంగతి ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు బాలుడుగా ఆ మందిరములోనికి తేబడ్డాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు బాలుడుగా ఎక్కడికి తేబడ్డాడు అని మనము చూస్తే, ప్రియులారా గమనించండి, ఆమె ఎక్కడ ఉందో, గమనించండి. ఇప్పుడు ఆమె లోపలికి వచ్చి యేసు ప్రభును కొనియాడి అనేక మంది యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గూర్చి మాట్లాడుచుండెను. అంతటా వారు ప్రభు ధర్మశాస్త్రము చొప్పున సమస్తము తీర్చిన పిమ్మట గలిలయలోని నజరేతును తమ ఊరికి తిరిగి వెళ్ళెను. హల్లెలూయా. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలారా, యెరూషలేము నివాసులారా, దేవుని మందిరము ఎందుకు నిర్మితమైందంటే, దేవుని మందిరాన్ని దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడంటే, దేవుని మందిరములో ఎందుకు గడపాలి, ఎలా గడపాలి అంటే జాగారాలు చేయాలి. స్తోత్రం. హల్లెలూయా. ఏ జాగారాలు? హల్లెలూయా. వరల్డ్ కప్ క్రికెట్ జరిగితే జాగారాలు చేస్తాం. దేవునికి స్తోత్రం. ఇంకా ఎలక్షన్ జరిగితే రిజల్ట్ ఇస్తారంటే
మీ నియోజకవర్గపు లెక్క రాలేదంటే రాత్రి 1 గంట దాకైనా వేచి, ఇది మన జాగారం. స్తోత్రం. మన చుట్టాలు బంధువులు ఎవరైనా చనిపోతే ఆ రాత్రంతా ఇంటి బయట ఒక మోటుని తగలబెట్టి, ఒక మొద్దుని తగలబెట్టి, ఆ మొద్దు కాడు కూర్చొని రాత్రంతా మేలుకుంటాం. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఒక రాత్రంతా గడపగలగము. నిద్ర లేకుండా, ప్రభువా సృష్టికర్త, లోకం ఏమైపోతుందో నిన్ను చూడాలని, నీ విమోచన కావాలని, ఇశ్రాయేలులకి విమోచకుడు కావాలని, ఇశ్రాయేలులకి ఇదిగో ఒక బలమైనటువంటి నాయకత్వం తిరిగి కావాలని కోరుకుంటుంది. అది నీ వల్లనే. వచ్చిన వాళ్ళందరికీ బోధిస్తుంది ఆమె. ఇప్పుడు వచ్చాడే ఆయన ఎవరో కాదు, మన విమోచకుడు. ఆయన ఎవరంటే సజీవుడు. హల్లెలూయా. మందసమున్న స్థలములో మందిరము ఎందుకు నిర్మితమైందంటే, మందిరము ఎందుకంటే అనేక కుటుంబాలు రక్షణ పొందాలంటే మందిరములో ఏం చేయాలంటే ప్రార్థనలు జరగాలి. స్తోత్రం కలుగును గాక. సంపూర్ణ ప్రార్థనలు జరగాలి. ఈ రోజున దావీదుకి దేవుడు ఈ నెమ్మది ఎందుకు కలుగు చేశాడు అంటే, నీ శత్రువుల మీద విజయము, నీకు నెమ్మది నేను కలుగు చేసేదనని ఎందుకు వాగ్దాన రూపకంగా చేస్తున్నాడంటే, దావీదు యొక్క మనసు దేవుని మందసం మీదకి వెళ్ళింది. హల్లెలూయా. ఈ రోజున మన మనస్సు దేని మీదకి వెళుతుంది అంటే, ఏదో సంపాదించాలి, ఏదో ఒక క్రొత్త ట్రెండ్ మన ద్వారా సృష్టింపబడాలని, ఏదో ఒక కొత్తది మన ద్వారా నిర్మితం అవ్వాలని. నో, నీ జీవితంలో నీ ఆయుష్ తరగక, ఆయుష్ పొడిగించబడి, నీ జీవము క్రీస్తుతో దాయబడి దేవుని ప్రేమని పట్టుకోవాలంటే నీకు మందసం మీద మనస్సు ఉండాలి. హల్లెలూయా. మరొక రాజు కూడా దేశాన్ని పరిపాలించి 10 సంవత్సరాలు తనతో ఉన్న రాజ్యం నెమ్మదిగా ఉందంట. ఒకసారి ఆ మాటను కూడా చదువుదాం. దినవృత్తాంతాలు 2వ గ్రంథం, దినవృత్తాంతాలు 2వ గ్రంథం 14వ అధ్యాయం 1వ వాక్యాన్ని. అబీయా తన పితరులతో కూడా నిద్రించగా జనులు అతనిని దావీదు పట్టణమందు పాతిపెట్టిరి. అతనికి బదులుగా అతని కుమారుడైన ఆసా రాజాయను. అతని దినములలో హల్లెలూయా. చేతులెత్తి చెప్పండి, హల్లెలూయా. ఎవరంట? యోధా దేశానికి రాజుగా నియమితులయ్యాడు. ఎవరు ఆయన అంటే, ఆయన పేరు ఆసా. హల్లెలూయా. అబీయా తరువాత, అబీయా మృతి నొందిన తరువాత ఆసా రాజు అయ్యాడు. అతను రాజు అవ్వడం కాదు, ప్రియులారా గమనించండి,
అతని దినములలో, అతను పరిపాలిస్తున్న రోజులలో దేశము 10 సంవత్సరాలు నెమ్మది పొందిందట. 2 చేతులు ఎత్తి ఒకసారి హల్లెలూయా అని చెప్పండి. ప్రభుకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 7వ వాక్యాన్ని కూడా చదువుతాను, అదే అధ్యాయం. అతడు యూదా వారికి ఇలాగు ప్రకటన చేసెను, మన దేవుడైన యెహోవాను మనము ఆశ్రయించినందున ఎట్లా ఆయన మన చుట్టూను. హల్లెలూయా. రెండవదిగా మన జీవితంలో నెమ్మది సంప్రాప్తి అవ్వాలంటే, ఒకటి మందసం మీద నీ మనస్సు ఉండాలి. రెండవది ఎవరిని ఆశ్రయించాలి అంటే, ఎవరు నీకు సహాయము చేయగలరో, ఎవరు నీ కన్నీటిని తుడవగలరో, ఎవరు నీ పాపముని పరిహరించగలరో, ఎవరు నీ శాపముని తొలగించగలరో, ఎవరు నీ కుటుంబాన్ని బాగు చేయగలరో, ఎవరు నీ చెడు వ్యసనాలలో నుంచి నిన్ను తప్పించగలరో ఆ దేవుణ్ణి నువ్వు ఆశ్రయించాలి. అందుకనే అంటాడు కీర్తనకారుడు, సింహపు పిల్లలైన కొదువు కలిగి లేమి గలవై ఉందునేమో కానీ యెహోవాని ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. హల్లెలూయా. ఎవరిని ఆశ్రయించాలి? నీ జీవితంలో నీకు నెమ్మది కావాలి అంటే, ఈ జులై మాసంలో దేవుడు అంటాడు, ఓ సహోదరుడా, నీవు వారి చుట్టూ వీరి చుట్టూ వారి చుట్టూ తిరగద్దు, నేనే నీకు ఆశ్రయం. చేతులు తామేనండి. వారిని వీరిని నువ్వు వెంబడించు, మనుషులను నువ్వు వెంబడించొద్దు. హల్లెలూయా. మనుషులు ఏం చేస్తారంటే, వారు అవసరతలు గడిచేంత వరకు నిన్ను వాడుకుంటారు. అవసరతలు తీరిపోయిన తర్వాత నువ్వెవరవో, అసలు నీకు నాకు సంబంధమే లేదు అని చెప్పచ్చు. ఆఫ్ కోర్స్. కానీ నువ్వు ఎవరిని ఆశ్రయించాలి? అప్పుడు నీకు, నీ దేశంలో ఉన్న నీ ప్రజలకి, ఒక రాజు అలా పడుకోన్నాడండి. పడుకుంటే, అయ్యా రాజా, మోయాబీలు ఉన్నారే, వాళ్ళు ఈరోజు ఉదయం 9 గంటలకల్లా మనతో యుద్ధానికి వస్తారట. రాజు అన్నాడు, యుద్ధమే కదా, ఎన్ని యుద్ధములు చేయలేదు, యుద్ధము చేయడం మనకేమన్నా కొత్త? రండి యుద్ధం చేద్దాం. ఇంతలో మరొకడు వచ్చి, అయ్యా అమ్మోనీలు కూడా మన మీదకి, ఇప్పుడే కదరా మోయాబీలు అన్నారు, ఇంతలోకి అమ్మోనీలు కూడా వచ్చారా? రాని. ఇంతలో మరొకడు వచ్చాడు, అయ్యా యెమెనీయులు కూడా అమ్మోనీలతోనూ మోయాబీలతో కలిసి యుద్ధానికి వస్తారట. ఒక్కసారిగా 3 దేశస్తులు మన మీదకి యుద్ధానికి వస్తే ఎలాంటి ఆయుధాలు ధరించాలి? వారికంటే మెరుగైన వెపన్స్ మన కాడున్నాయా? వారికంటే మెరుగైన యుద్ధ వీరులు ఉన్నారా? వారికంటే యుద్ధం చేయగలిగిన, మల్ల యుద్ధం చేయగలిగిన వారు ఉన్నారా?
లేదంటే కత్తి యుద్ధం చేయగలిగిన వారు ఉన్నారా అని, విల్లు విద్య తెలిసిన వారు ఉన్నారా అన్న ఆలోచన కాక ఒక్కసారిగా 3 శత్రువులు మన మీదకి మూకమ్ముడుగా దాడి చేస్తే ఏంది పరిస్థితి అంటే, మరలా ఇంకోటి వచ్చాడు. హలో రాజుగారు, ఏంటి సిరియనులు కూడా మన మీదకి యుద్ధానికి వస్తున్నారు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సిరియనులు అంటే మామూలు వాళ్ళు కాదు, సాదాసేదైన వారు కాదు. గమనించండి, ఒక బలమైన దేశం అది, శత్రువులని మట్టి కనిపించగలిసిన దేశం. ఇప్పుడు రాజు అంటున్నాడు, హలో యుద్ధము చేసే సైన్యములారా, చెప్పండి, మీ ఆయుధాలన్నిటినీ కింద వేయండి. పిల్లరా, వాళ్ళు అనుకుంటున్నారు, పోయి 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 ఈ రాజ్యంలో సైనికులుగా చేరాం, ఏదో సైన్యంలో చేరితే యుద్ధం వచ్చేది ఎప్పటికో ఒకసారి, జీతం వచ్చేది నెల నెల. హల్లెలూయా. యుద్ధం వచ్చేది ఎప్పుడో ఒకసారి, జీతం నెల నెల వస్తుందని పేరుకే చేరాం కానీ అన్నట్లుగా. మామూలుగా మిలిటరీ పని అంటే సామాన్యమైన పని కాదు. దేవునికి స్తోత్రం. రాత్రి పగళ్ళు వాళ్ళు కష్టపడి కాపుదాలు కాస్తే దేశాలు సురక్షితంగా ఉంటున్నాయి. ఈ రాజు ఏంటి, ఎర్రిబావులోడు నెట్టినాడు, మా చేతిలో ఉన్న ఆయుధాలు కిందవే పడవేపించాడు. ఆయుధాలు లేకుండా యుద్ధం ఎలా చేయాలి అంటే, యాజకుల్ని పిలిపించి మనమందరమే యెహోవాని ఆశ్రయిద్దాం. యాజకులారా పాటలు పాడండి. వాళ్ళు పాడడం ప్రారంభించారు. ఏమని? యెహోవాయే నా కాపరిగా, నాకేమీ కొదువు ఉండదు, పచ్చిక గల చోట్ల నన్నాయన పరుండజేయును, శాంతికరమైన లములలో ఆయన నడిపించెను. పాటలు పాడుతున్నారు, ప్రభుని స్తుతిస్తున్నారు. అయ్యా అబ్రహాము దేవా, అయ్యా ఇస్సాకు దేవా, యాకోబు దేవా, యోసేపు దేవా, మోషే దేవా, నీకు స్తోత్రం స్తోత్రం. భాషలతో ప్రభుని స్తుతిస్తున్నారు, ఆరాధనతో దేవుని గనుపరుస్తున్నారు. శత్రువులు ఒక్కసారిగా చుట్టుముట్టారు. వాళ్ళు అనుకుంటున్నారు, ఆహా, వీళ్ళందరి చేతుల్లో ఒక్కని చేతిలో కూడా ఏమి లేదండి, ఆయుధము లేదు. హల్లెలూయా. చేతులెత్తి చెప్పండి. యోధా ప్రజలలో, యెరూషలేము నివాసులలో, యూదులను పరిపాలిస్తున్నటువంటి యెహోషాపాతు యొక్క రాజ్య పరిపాలనలో ఉన్న సైన్యములో ఒక్కని చేతిలో కూడా ఆయుధము లేదు. రండి, 4 దేశస్థులమైన మనమందరం కలిసి వీరిని చంపుదామని వారు ఆయుధాలు దూసి వారి మీద ఏక మూకుమ్మడిగా దాడి చేశారు. విషయం ఏంటంటే, ఆకాశం నుంచి దేవుడు ఒక మబ్బుని వాళ్ళ మధ్యలో దించాడు. గమనించండి, మోయాబీయుడు పోయి అమ్మోనీయుడిని పొడిచాడు, అమ్మోనీయుడు పోయి యెమెనీయుడిని పొడిచాడు, యెమెనీయుడు పోయి సిరియనుడు పొడిచాడు, సిరియనుడు పోయి అమ్మోనీయుడిని మోల్చాడు. ఇలా ఒకరు పొడుచుకొని చచ్చిపోతూ ఉన్నారు. వీళ్ళు మాత్రము
ఇదే దశ. ఆత్మతోనూ మనసుతోనూ నేను చేయు విన్నపములు, ఆత్మతోనూ మనసుతోనూ నేను చేయు విన్నపములు ఆలకించి తండ్రి సన్నిధిలో నీ నాకై విజ్ఞాపన చేయుచున్నావా. ఆలకించి తండ్రి సన్నిధిలో నాకై విజ్ఞాపన చేయుచున్నావా, విజ్ఞాపన చేయుచున్నావా. నా యేసయ్యా నా స్తుతియాగము నైవేద్యములై ధూపము వోలే. ప్రార్థన అంతా అయిపోయింది, ఆరాధన ముగిసింది. అలా అలా మీరందరూ కళ్ళు తెరిచి చూస్తే శవాలు కుప్పలు తిప్పలుగా, వడ్ల రాశి ఎలా ఉంటుందో అలా రాశిలు రాశిలుగా శత్రువులు పడిపో ఉన్నారు. యెహోషాపాతు అంటాడు, ఈ జయము అనుగ్రహించి మనకు నెమ్మది కలుగు చేసిన దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. అతనితో ఉన్న వారికి ఎవరికి అర్థం కాలేదు. యుద్ధం చేస్తే మనిషికి ఒకరినో ఇద్దరినో చంపుతాం, ఇంతమంది మరణించడానికి కారణం ఆ రాజు యెహోవాని ఆశ్రయించాడు. ఆసాను గురించి రాసిన మాట, అతడు యెహోవాని ఆశ్రయించిన కారణము చేత ఆ దేశములోనికి దేవుడు నెమ్మదిని కలుగు చేశాడు. ఈ రోజున ఎవరిని ఆశ్రయిస్తున్నావు? అప్పు కావాలంటే ఒకరిని, చెప్పండి. హల్లెలూయా. సమస్యలు కావాలంటే ఒకరిని. నువ్వు ఆశ్రయించాల్సింది కోర్టులను కాదండి, పోలీస్ వ్యవస్థను కాదండి, గ్రామ పెద్దలను కాదండి, నిన్ను సృష్టించిన నీ సృష్టికర్తని ఆశ్రయించాలి, ఆశ్రయించాలి, ఆశ్రయించాలి. హల్లెలూయా. ఒక వ్యక్తి చాలా గొప్పవాడు, పరిగెత్తుతున్నాడు. ఏంటి పరిగెత్తున్నావు? అయ్యా, ఇదిగో నాకు ఒక్కగాని ఒక కుమారుడు, నా కుమారుడు పరిస్థితి ఏంటో తెలుసా? ఒక దెయ్యం వాడు లోపలికి వస్తుంది. ఆ దెయ్యం వాడిని నీళ్లు కనపడితే నీళ్ళలో దూకమంటుంది, నొప్పు కనపడితే నొప్పులో. అలా వాడు పుట్టిన నాటి నుంచి నీళ్ళల్లో దూకినప్పుడల్లా కాళ్ళు గాయాలు, మంటలో దూకినప్పుడల్లా మనిషి అంతా కాలి మచ్చలైపోయి జీవితము గమనించండి. ఎంత సోగ్గాడో, ఎంత అందగాడో ఈ రోజున కురూపిగా మార్చబడిపోయాడు. అందుకని నేను ఆయన్ని ఆశ్రయించాను. ఆయన అంటాడు, అయ్యా యేసు ప్రభు కొంచెం బిజీగా ఉన్నాడు, కానీ మేము కొంచెం ఖాళీ, ఆయన వచ్చిందా ఖాళీ. ప్రభు అక్కడ ఉపదేశం చెప్తున్నాడు, అక్కడున్న ప్రజలకు ప్రార్థన చేస్తున్నాడు. ఉపదేశం చెప్తున్నప్పుడు ఉపదేశం వినాలి. ప్రార్థిస్తున్నప్పుడు సేవకులుగా
ఒక దైవజనుడు ఒకరి మీద చేతుల నుంచి ప్రార్థిస్తున్నప్పుడు తక్కిన వారు ప్రార్థనలో ఏకీభవించాలి. దట్స్ ఆల్ రీజనబుల్. వీళ్ళు బయట ఎందుకున్నారో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. పరువు బాగుట్టుకునే దానికి తప్పితే వీళ్ళు అంటున్నారు ఆయన వచ్చే లోపల మేము చేసేస్తాం. అదెంత పని? దెయ్యం వెళ్ళగొట్టవు పెద్ద పని. అవసరమైతే నోటుతో అని ఊస్తే దెయ్యాలు వెళ్ళిపోతాయంట. ఆమేన్. ఊదితే పోతాయి. ఊదే టాలెంట్ ఉంటే ఊదు అని చెప్పాలి అంతే, మనం ఏం చేయకూడదు. తర్వాత ఆ దెయ్యం ఈయనవుతుందో ఈడు దెయ్యం చేత ఊదించుకుంటాడో అంతా ప్రభుకి స్తోత్రం. మనకు సంబంధం లేదు. అది వాళ్ళకి సంబంధం. వీళ్ళు ఒక్కొక్కరు ప్రార్థించారు. పోలా దెయ్యం, అందుకని జతలుగా ప్రార్థించారు. 12 మంది చేతులు ఎత్తి ప్రార్థన చేశారు. స్తోత్రం. యేసు ప్రభు అంతలోకి బయటకు వచ్చాడు. అల్లరి అయ్యా చాలా దూరం నుంచి వచ్చాడంట. అయ్యా ఆయన వచ్చి అడుగుతున్నాడు, హృదయంలో నెమ్మది లేదయ్యా. ఒక కొడుకు, వాడు ముఖం చూడు ఎలా కాలిపోయిందో, వాడు చేతులు చూడు ఎలా గాయాలు పడిపోయాయో, వాడు కాలు చూడు ఎంత రక్తపు మడుగులో ఉందో. వేదన అనుభవిస్తున్నానయ్యా. స్తోత్రం. ప్రభు అన్నాడు, ఇంతకీ నేనేం చేయాలి? కొంచెం నెమ్మదితో వచ్చాను. యేసు ప్రభు దయ్యాలను వెళ్ళగొడతాడు, బాగు చేస్తాడు. ఈ రోజుతో నా గుండెల్లో ఉన్న అలజడి పోతుంది, నెమ్మది కలుగుతుంది అని వచ్చానయ్యా. ఇదిగో వీళ్ళు ప్రార్థించారు. ఆ ఉన్న కొద్ది విశ్వాసం కూడా పోయి ఇక జీవితంలో వీడు బాగుపడేది లేదు, నాకు నెమ్మది వచ్చేది లేదు. నేను ప్రార్థన చేయనా? నువ్వేం చేస్తే సరిపోద్దంటే కేవలం నమ్మిక మాత్రమే ఉంచు. భలేటోడివండి. అసలు హృదయంలో లేదు, రావడానికి వచ్చాను కానీ హృదయంలో నమ్మిక లేదయ్యా. అందుకని మీరు ముందు నాకు నమ్మిక కలుగునట్లుగా నువ్వు ప్రార్థన చేయి అన్నాడు. యేసు ప్రభు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి బీపీ ఏంటి, షుగర్ ఏంటి, సకల విధములైన ఎలాంటి రోగాలైనా దేవుడు బాగు చేస్తాడు. జులై నెలలో దేవుని పేరట దైవజనులుగా చెప్తున్నాను, మీ అనారోగ్యతలు మిమ్మల్ని ఏమీ చేయలేవు. వాటికి మీ మీద అధికారము లేదు. చదువులేదు చెప్పండి. హల్లెలూయా. భయపడబాకండి. ఎవ్వరు భయపడాల్సిన అవసరం లేదు, ఎవ్వరు జడియాల్సిన అవసరం లేదు. ఆయన మన కొరకు నెమ్మదిచ్చడానికి, ఆయన మన కొరకు సమాధానం ఇవ్వడానికి, ఆయన మన కొరకు ఆయన ప్రేమను పంచడానికి సిలువను విడిచి ఈ భూమి మీదకి వచ్చింది. ఎందుకో నిన్ను నన్ను మనలందరినీ బాగు చేసి ఈ గుప్పెడంత గుండెకి చెప్పండి నెమ్మది కలుగు చేస్తాడని. అందుకని ఏమో నువ్వు నెమ్మదిగా లేవేమో, కలవరంతో ఉన్నావేమో, నెబుకద్నెజరు వల్లే కలవరపాటుతో బ్రతుకుతున్నావేమో, కలవరాలతో ఎదుగో అమ్మో నాకేమో అయిపోద్దేమో అని, లేదంటే నా జీవితానికి ఏమో అయిపోద్దని, నా అప్పులు తీరవేమో అని, నా కుటుంబం చక్కబడదేమో అని, నేను ఒక ఇల్లు కూడా కట్టుకోలేనేమో, ఇదిగో ఒక వాకిలు కూడా సంపాదించుకోలేనేమో, ఇక నా బ్రతుకు ఇంతే. ఆయన ఎడారి జీవితాన్ని ఏదోరుగా మారుస్తాడు. హల్లెలూయా. ఎండిన భూమి మీదకి నీటి ప్రవాహాన్ని ఇదిగో ఆయన ఉబుకింప చేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. యేసు ప్రభు ప్రార్థిస్తే వాడు
లో ఉన్న దెయ్యము నొరగ్గకి విలవిలలాడించి తర్వాత వాడు ఎలా అయిపోయాడంటే నెమ్మదైపోయాడు. స్తోత్రం, హల్లెలూయా. నీళ్లు చూస్తే ఎగిరేవాడు, అగ్ని చూస్తే ఎగిరేవాడు. ఇప్పుడు తండ్రి తీసుకుపోతున్నాడు, నేల కాడికి తీసుకెళ్ళి నీళ్ళను చూసి అలా ఎలా ఉన్నాడు? పెన్ డ్రాప్ సైలెంట్, మౌని, నెమ్మదిగా ఉన్నాడు. తండ్రి అంటాడు, కింద నుంచి పోయి చూశాడు, నా కొడుకు నీళ్ళల్లో దూకలేదు. హల్లెలూయా. అగ్నికాడికి తీసుకెళ్ళాడు, అగ్నిలో దూకల, నా కొడుకు అగ్నిలో దూకలేదు. ఇక ఇంతకంటే నెమ్మది నా జీవితంలో. నాకు 1 కోటి రూపాయలు డబ్బులున్నాయి, ఆ డబ్బుల వల్ల మనశ్శాంతి లేదు. ప్రియులారా, ఒకటి, ఆయన మందస్సం మీద మనసు ఉన్నప్పుడు నీకు నెమ్మది కలుగుతుంది. రెండోది, ఆయన్ని ఆశ్రయించినప్పుడు నెమ్మది కలుగుతుంది. పిల్లలు గమనించండి. మూడవది చదివిచ్చి ముగిస్తాను. రెండవ వాక్యం 14వ అధ్యాయం. ఆస తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగా, చదవండి 14వ అధ్యాయం 2వ వాక్యం. ఆస తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగా నడిచిన వాడై. హల్లెలూయా. ఏం చేస్తున్నాడు? అనుకూలముగా. ఎవరికి అనుకూలము? ఎవరికి అనుకూలంగా బ్రతకాలి? దేవునికి అనుకూలంగా బ్రతకాలండి. రోజున లోకానికి అనుకూలంగా మర్చిపడిపోతున్నారు. లోకస్తులు ఎలా బ్రతుకుతున్నారో అలా బ్రతకడానికి ఇష్టపడుతున్నారు. లోకములో ఉన్నవారు ఎవరో, దేవునిలో ఉన్నవారు ఎవరో ఈ రోజున అర్థం కావట్లేదు. దేవుని ప్రజలు ఎలా ఉండాలో, లోక ప్రజలు ఎలా ఉండాలో అర్థం కావట్లేదు. ఒకప్పుడు లోకం బయట ఉండేది, ఇప్పుడు ఆ లోకం ఎక్కడికి వచ్చిందంటే సంఘాలలోనికి వచ్చింది. ఆధిపత్య పోరు. మేమే ఆధిపత్యం వహించాలి. సంఘములో మాదే కమాండ్మెంట్ ఉండాలి. సంఘములో మేమే గణపరచబడాలి. అందుకనే భక్తుడైన పౌలు రోమా సంఘానికి రాస్తూ 12వ అధ్యాయంలో 2వ వాక్యంలో ఏమని రాస్తున్నాడంటే, 1 నుంచి చదువుతాను. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమలాడుకొనుచున్నాను. ఇటు సేవ మీకు యుక్తమైనది. మీరు బాగా వినండి, లోక మర్యాదను అనుసరించక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లుగా. హల్లెలూయా. మనస్సు మారి రూపాంతరము పొందాలి. అనుకూలత, దేవునికి అనుకూలత అంటే మనస్సు మారాలి, రూపాంతరము చెందాలి. ప్రభువుకి ఏ పోలిక ఉందో అదే పోలికలోనికి రావాలి. అంటే ఆయన ఏమి నడుచుకున్నాడో, ప్రేమను కనపరిచాడు, నీతిని కనపరిచాడు, దుష్టులను, దుష్ట అనుభవాలలో ఉన్న వారిని
ప్రేమించి సంరక్షించి వారికి విడుదల ఇచ్చాడు. ఈ రోజున గమనించండి, లోకం ఎటుపోతే క్రైస్తత్వం కూడా అటు వెళ్ళిపోతుంది. హల్లెలూయా. వాళ్ళేదో తెలిసి తెలియకుండా వాళ్ళేదో డ్యాన్స్లు వేసుకుంటే ఇప్పుడు క్రైస్తవులు కూడా డ్యాన్స్లు వేసుకుంటున్నారు. వాళ్ళేదో సురసురాలు మోగించుకుంటుంటే వీళ్ళు కూడా ఏం చేస్తున్నారు? టప 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 అని. ఎందుకో? దేవునికి అనుకూలం అంటే నువ్వు రూపాంతరం చెందాలి. దినానికి అంతరంగ పురుషుడు పరిశుద్ధంగా బ్రతకాలి. అప్పుడు నెమ్మది ఉంటుంది. పాపము నీ శరీరంలో ఉన్నంత వరకు నెమ్మది ఉండదండి. అందుకనే పాపాత్మురాలైన స్త్రీ ఎక్కడికి వచ్చిందట? యేసు ప్రభు దగ్గరకు వచ్చింది. వచ్చి ఆయన పాదాలని వెనక నుంచి తాకి కన్నీళ్లతో పాదాలను తుడిచి, వెంట్రుకలతో కన్నీళ్లతో పాదాలని కడిగి, తల వెంట్రుకలతో పాదాలను తుడిచి ఆ పాదాలను ముద్దు పెట్టుకున్నది. స్తోత్రం, హల్లెలూయా. పాదాలను ముద్దు పెట్టుకున్నది. యేసు ప్రభు అన్నాడమ్మా, నువ్వు విస్తారంగా నన్ను ప్రేమించావు గనుక విస్తారమైన నీ పాపములు క్షమించబడ్డాయి. ఇక నుంచి నువ్వు సమాధానము లేదంటే నెమ్మది గలదానివై వెళ్ళు. హల్లెలూయా. ఇంతవరకు నువ్వు లోకాన్ని అనుసరించావు, ఇంతవరకు నువ్వు శరీరాన్ని అనుసరించావు, ఇంతవరకు బంధువులను అనుసరించావు, ఇంతవరకు గ్రామ ప్రజలని అనుసరించావు. ఇక నుంచి నీ మనస్సు మారి ఎందుకనుక ఇప్పుడు నువ్వేం చేయాలి? రూపాంతరము పొందాలి. ఒకప్పుడు జిగేల్ అవన్నీ వదిలేయాలి. ఒకప్పుడు ఆమెన్ కోతికి మూతి ముందు పెట్టినట్లుగా ఆ మూతి బాగా కనపడాలని ఎర్రగా పూసుకున్నావే, అది కూడా పోవాలి. స్తోత్రం. ఎందుకనంటే దానియేలు అను ఈ భక్తులు దేవునికి పరిశుద్ధంగా బ్రతికారు. వారి ముఖాలు కలగాను సౌందర్యముగాను మార్చబడ్డాయి. ఈ యొక్క రాత్రి ఈ జూలై మాసంలో దేవుడు అంటున్నాడు, నెమ్మదిని కలుగు చేస్తాను. దావీదుకి నెమ్మది కలుగు చేయడానికి కారణం మందస్సం మీద మనసు. ఆ మందస్సమని దేవాలయంలో కాకుండా మందిరములో ఉంచాలని చూశాడు. రెండవదిగా గమనించండి, ఆశ 10 సంవత్సరాలు తానే కాక దేశమంతా నెమ్మది పొందింది. కారణం ఏంటంటే ఆశ్రయించాడు. యెహోషాపాతు ఆశ్రయించాడు గనుక వారికి జయమిచ్చి నెమ్మది కలిగి చేశాడు. 4 రాజుల మీద, 4 దేశస్తుల మీద. పిల్లలుగా గమనించండి. అలాగే పిల్లలు గమనించండి, పాపాత్మురాలైన స్త్రీ తన అనుకూలతలన్నిటిని విడిచిపెట్టి దేవునికి అనుకూలంగా బ్రతకడం నేర్చుకున్నది, సమాధానము పొందింది. నీవు ఏ స్థితిలో ఉన్నావో, ఏ పరిస్థితిలో ఉన్నావో ఈ రాత్రి కాల సమయమందు నువ్వు పరీక్షించుకొని ఈ జూలై మాసంలో నెమ్మది కలిగిన వాడవై నీ జీవము క్రీస్తులో దాచిబడి ఉన్నది. ఒకవేళ ప్రభు వద్దునైనా ఈ లోకంలో అంటే మనం ఏం చేయలేము, కానీ దేవుని కొరకు ఒక నెమ్మది కలిగిన జీవితాన్ని అనుభవించి ఆయన మహిమలో, ఆయన రాకడలో మనమందరమే ఎత్తబడుటకు దేవుడు కృప దయచేయునుగాక. ఆమె చెప్పబడిన లేఖనాలను బట్టి మన మధ్యలో పాస్టర్ ఫిలోమాన్ గారు ప్రార్థిస్తారు.